హలో గాయస్, ఐఎమ్ మహా. మంత్లీ ఒక్కసారైనా సరే ఫేషియల్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనం ఫేస్ పై ఉన్న డెడ్ స్కిన్ కానీ ఫేస్ మజిల్స్కి ఎక్సర్సైజ్ కావాలి అంటే కంపల్సరీగా మనం ఫేషియల్ చేయించుకోవాలి. మనకి ఫేషియల్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్లెన్జింగ్, అంటే ఫేస్ పైన డస్ట్ అనేది ఫస్ట్ రిమూవ్ చేయాలి. సెకండ్ స్క్రబ్ అంటే డెడ్ స్కిన్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవ్వడానికి స్క్రబ్ యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి మీకు మసాజ్, ఇది మెయిన్ పార్ట్ ఫేషియల్లో. అండ్ ఫోర్త్ వన్ ప్యాక్ అండి. ఈ 4 స్టెప్స్ అనేవి మెయిన్. అంటే ఇంకా మనం ఎక్కువ అడ్వాన్స్డ్ ఫేషియల్స్కి వెళ్తే సిరమ్ అవన్నీ ఉంటాయి, అవి వేరే ఫేషియల్స్. ఫస్ట్ బేసిక్ ఫేషియల్ కాబట్టి ఇందులో ఉండే స్టెప్స్ 4 స్టెప్స్. బేసిక్ ఫేషియల్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 4 స్టెప్స్కి సంబంధించినవి ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న టిప్స్ మిస్ అయితే ఆ గ్లో అనేది మిస్ అవుతుంది. సో ఫుల్ వీడియో మొత్తం చూడండి. చూస్తే మీకు ఖచ్చితంగా మంచి గ్లో వస్తుంది, ఫేస్ చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్ కాబట్టి కొంచెం పచ్చిపాలు తీసుకోండి అండ్ కొంచెం రోజ్ వాటర్. సెకండ్ వచ్చి స్క్రబ్ అండి. స్క్రబ్కి కొంచెం బియ్యం పిండి, బార్లీ పౌడర్ తీసుకున్నాను, కొంచెం షుగర్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చి కొంచెం తేనె, కొంచెం రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోండి. ఈ స్క్రబ్కి చాలా బాగా పనిచేస్తుంది. బ్రైడల్ ఫేషియల్స్లో వాడేదానికంటే మీకు డెడ్ స్కిన్ బాగా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మసాజ్కి నేను ఈ విటమిన్ క్యాప్సల్స్ అండ్ మమా ఎర్త్ వాళ్ళది అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ వాడుతున్నాను. నేను తీసుకుంటున్నాను ఫేస్కి కదా, ఒక క్యాప్సూల్ సరిపోతుంది. 1 క్యాప్సూల్ సిరమ్, ఇది 200 mg వస్తుంది కాబట్టి మీ ఫేస్కి ఒక్క క్యాప్సూల్ మాత్రమే యూజ్ చేయండి. కొంచెం అలోవెరా జెల్, ఓకే, అలోవెరా జెల్ అండ్ ఈ విటమిన్ క్యాప్సూల్. ఇప్పుడు ప్యాక్ మిక్స్ చేయాలి. ప్యాక్ మిక్స్ చేయాలి అంటే నేను నానబెట్టిన బాదం ఉంటుంది కదా, బాదంని పేస్ట్ చేసుకున్నాను. నానబెట్టిన బాదం పేస్ట్ కొంచెం వేసుకోండి. నేను ముల్తానీ మట్టి యాడ్ చేస్తున్నాను ఫేస్ గ్లో రావడానికి. రోజ్ పెటల్ పౌడర్ కొంచెం వేసుకోండి, కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. పేస్ట్ పౌడర్ వైజ్ పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. క్లెన్జింగ్, స్క్రబ్, మసాజ్కి లాస్ట్ అండ్ ప్యాక్. ఓకే, ఫేషియల్కి ఏం కావాలో మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ హెయిర్ అయితే డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి నేను హెయిర్ని ఆఫ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ చూద్దాం. ఫస్ట్ మీకు ఇలా గోల్డ్ చైన్స్ అట్లా ఉన్నా సరే ఇట్లా లోపల పెట్టేసుకోండి. తేనె అట్లా పూస్తాం కదా, సో మెటల్ పాడవుతుంది. సో నేనైతే గోల్డ్ చైన్ లోపల పెట్టేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసేస్తున్నాను. మీకు కూడా ఇయర్ రింగ్స్ అట్లా ఉన్నా సరే తీసేసేయండి. ఎందుకు అంటే ఫేషియల్ అప్పుడు ఇది హెర్బల్ ప్రొడక్ట్సే. ఫేషియల్ చేసినప్పుడు పార్లర్లో మనకి కొన్ని కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు. కంపల్సరీగా మనకున్న జ్యువెలరీ అనేది రిమూవ్ చేసి చేయించుకుంటేనే బెటర్, లేదు అంటే మెటల్ పాడవుతుంది. ఫేస్ పైన మిల్క్ అండ్ రోజ్ వాటర్ మిక్స్ చేశాం కదా, సో దాన్ని మంచిగా అప్లై చేసుకోండి. నెక్ అంతా కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే నెక్ ఈ పార్ట్ ఉంటుంది కదా లేడీస్కి చాలా డార్క్ ఉంటుంది. క్లెన్జింగ్ అంటే మన స్కిన్ పైన డస్ట్ అనేది రిమూవ్ చేయడం కాబట్టి ఇలా మీరు యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే సర్కిల్ తీసుకోండి. ఇట్లా లైక్ ప్రెజర్ ఇవ్వకుండా ఇట్లా అంటూ ఉండండి ఇక్కడ పై వరకు. ఓకే, ఇక్కడ ఇది ఒక ప్రెజర్ పాయింట్. సో ఇలా తీసుకొచ్చి ఇక్కడ ప్రెజర్ ఇవ్వండి. అండ్ ఇది అండ్ సెకండ్ వచ్చి ఐ పాయింట్, ప్రెజర్ పాయింట్. ఓకే, నోస్ నుంచి పైకి ఈ నోస్ పాయింట్ అండ్ చిన్ పాయింట్. ఫేషియల్ మొత్తం కలిపి మీకు
30 మినిట్స్ మాత్రమే రావాలి. గుర్తుపెట్టుకోండి టైం డ్యూరేషన్. ఎంతసేపు మనం స్కిన్ని రుద్దితే అంత గ్లో వస్తుంది అనేది మాత్రం కాదు. మన హ్యాండ్ ఫేస్ పైన 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. గుర్తుపెట్టుకోండి. ఫేషియల్స్కి వెళ్ళినప్పుడు కూడా టైం డ్యూరేషన్ కౌంట్ చేసుకోండి. ఫేస్ పైన గంటల కొద్దీ చేయించుకోవద్దు. తర్వాత స్కిన్ అంతా లూజ్ అయిపోయి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లో ఒక 10 మినిట్స్ యాడ్ అయినా పర్లేదు. యాడ్ చేసుకుంటూ మంచిగా క్లెన్జింగ్ చేసుకోండి. యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే చేయండి. ఇలా ఇన్సైడ్కి రుద్దొద్దు. ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే స్ట్రోక్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను టిష్యూ తీసుకున్నాను, వాటర్లో డిప్ చేశాను. డిప్ చేసి చూడండి, ఫస్ట్ నోస్ పార్ట్ని రుద్దండి. ఏమైనా డస్ట్ ఉంటే వస్తుంది. అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే క్లీన్ చేసుకోండి. పైకి నెక్ పార్ట్ కూడా మంచిగా క్లీన్ చేసుకోండి. స్క్రబ్ అండి, ఇది కొంచెం టైట్ అవుతుంది కదా, సో ఇందులో లైట్గా మిల్క్ కానీ రోజ్ వాటర్ కానీ ఏదో ఒకటి మిక్స్ చేసుకోండి. కొంచెం మరీ ఎక్కువ పలుచగా ఉండకూడదు. స్కిన్ అంతా అప్లై చేసుకోండి ఈవెన్గా. మంచిగా ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే స్క్రబ్ చేసుకోవాలి. పింపుల్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా స్కిన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలామందికి నుదురు దగ్గర అండ్ ఇక్కడ చీక్స్ దగ్గర అండ్ లిప్ చుట్టూ కూడా చాలా డార్క్ ఉంటుంది అండ్ ఈ పార్ట్ కూడా చాలా బ్లాక్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ స్క్రబ్ అనేది మీరు రెగ్యులర్గా అలవాటు చేసుకోవడం. దానివల్ల ఏంటంటే డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది. మనం వేసిన షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. సో కొంచెం టైట్గా అనిపిస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి కొన్ని ఇట్లా నా ఫింగర్స్ చూడండి, ఫింగర్స్ లాగా ఇట్లా కొన్ని లైన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా మసాజ్ చేసుకోండి. ఈ పార్ట్ లైక్ ఇట్లా ఇలా నేను మూవ్ చేస్తున్నాను కదా హ్యాండ్, లైక్ ఇట్లా మూవ్ చేసుకోండి. అండ్ ఐ పార్ట్ వచ్చి చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఇట్లా ఫింగర్ తీసుకొని నుదురు దగ్గర మాత్రం ఈ టిప్స్ని ఇట్లా ఇవి వాడండి. ఒక 10 మినిట్స్ చేసుకోవచ్చు స్క్రబ్. ఓకే, స్క్రబ్ అయిపోయింది కదా. చూడండి, నేను ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను ఆల్మోస్ట్. కొన్ని మసాజ్ చేసేటప్పుడు మనం స్క్రబ్లో వాడిన గ్రాన్యూల్స్ ఏవి కూడా మసాజ్ చేసేటప్పుడు తగలకూడదు ఫేస్ పైన. అలా తగిలినాయి అంటే స్కిన్ పై స్క్రాచెస్ పడతాయి. సో జాగ్రత్తగా మొత్తం ఫేస్ అంతా చాలా నీట్గా ఉండాలి. మసాజ్ జెల్ అప్లై చేసుకుందాం. ఇందాక ఈ విటమిన్ క్యాప్సూల్స్ అండ్ అలోవెరా జెల్ మిక్స్ చేసుకున్నాం కదా, మంచిగా కూల్గా ఉంటుంది. సో వాటిని మిక్స్ చేస్తే ఇట్లా అవుతుంది క్రీమ్. దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకోండి. మసాజ్ స్ట్రోక్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎవరైనా చేసి పెడుతుంటే మనకి మనం చేసుకుంటే ఏం తెలియదు, కానీ ఎవరైనా చేస్తే బాగుంటుంది. సో ఇండివిజువల్గా చేసుకునేటప్పుడు ఎక్కువ స్ట్రోక్స్ ఇవ్వకపోయినా మినిమం స్ట్రోక్స్ అయినా చేసుకుంటే సరిపోతుంది. ఇన్సైడ్కి సర్కిల్ ఫేస్ అంతా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి మంచిగా. స్ట్రోక్స్ చూడండి, ఇది ఒక స్ట్రోక్, ఇది 3 టైమ్స్ చేయండి. చిన్ పార్ట్ ఉంటుంది కదా, 1 2 3. ఓకే, చీక్స్ పార్ట్ 3 టైమ్స్ అండ్ లైక్ దిస్. ఇట్లా చేసుకోండి. నెక్స్ట్ సిజర్ స్ట్రోక్ అండి. ఫేస్ అంతా కూడా సిజర్ స్ట్రోక్ అప్లై చేసుకోండి. ఓకే, ఓకే. ఐ పాయింట్ దగ్గర ఇది ఉంటుంది కదా, లైక్ లిఫ్టింగ్ స్ట్రోక్ అంటాం దీన్ని, ఐ లిఫ్టింగ్ స్ట్రోక్ అంటాం.
ఇట్లా. ఇది ప్రెజర్ పాయింట్, ఇది ఒకటి. అండ్ నోస్ దగ్గర ప్రెజర్ పాయింట్ ఉంటుంది. అండ్ లిప్స్ ఎడ్జ్లో. ఓకే, నెక్స్ట్ క్లీన్ చేసుకొని ప్యాక్ వేసుకోవడమే. సరే కదా, ఫేస్ చాలా చాలా నీట్గా ఉంది కదా. ఇది డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వాళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఓపెన్ పోర్స్ కాబట్టి ఫేషియల్ అనేది నెక్స్ట్ టైం చెప్తాను. ప్యాక్ అప్లై చేసుకోండి ఫేస్ అంతా. చూడండి, నేను అప్పుడు డైరెక్షన్లో ప్యాక్ వేస్తున్నాను, మీరు కూడా ఇట్లానే వేసుకోండి. ఓకే, ఐ స్పాట్ అనేది అవాయిడ్ చేయండి ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు, ఎందుకంటే సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఐ స్పాట్ అవాయిడ్ చేయండి. మీకు డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఫేస్ని డిస్టర్బ్ చేయొద్దు అండ్ ఎక్కువగా మాట్లాడొద్దు. స్కిన్ టైట్ అయ్యే టైంలో ఫేస్ని మసాజ్ చేసి కదిపి ఉంచాం కదా, ఫేస్ ఆరిపోయే వరకు కూడా కామ్గా కళ్ళు మూసుకొని కేరా అప్లై చేసుకుని ఐస్ పైన. సో ఈ కాటన్ని పాలలో డిప్ చేసి ఐస్ పైన వేసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకొని పడుకోండి. ఒక 10 to 15 minutes అట్లా వదిలేసేయండి. ఆఫ్టర్ డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి. ఫేషియల్ చేసుకోవాలి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ పడతాయి, డ్రై స్కిన్ వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్, సెన్సిటివ్ వాళ్ళకి హార్ష్గా ఉండే ప్రొడక్ట్స్ పడవు. సో చూసుకోండి అవి అంతే. నేను ఫేస్ పైన కొన్ని స్ట్రోక్స్ మాత్రమే చెప్పానండి, ఎందుకంటే మీ సెల్ఫ్ మీరు చేసుకోలేరు. ఫేస్ పైన మినిమం స్ట్రోక్స్ సరిపోతాయి. యాంటీ క్లాక్ వైజ్ చేసిన స్ట్రోక్ ఒకటి, అండ్ సిజర్ స్ట్రోక్ చెప్పాను కదా అది ఒకటి. అండ్ ఏంటంటే ప్రెజర్ పాయింట్స్ ప్రెస్ చేసుకోండి, అవి గ్లో పాయింట్స్, సో అవి సరిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ స్లీపింగ్ అండ్ మంచిగా వాటర్ తీసుకోండి. మంచి ప్రాపర్ కేర్ తీసుకుంటే మీ ఫేస్ చాలా అంటే చాలా గ్లోగా ఉంటుంది. ఈ ఫేషియల్ ఓన్లీ బేసిక్ ఫేషియల్ మాత్రమే నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకుందామంటే ఫ్రూట్ ఫేషియల్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫేషియల్, అండ్ క్యూబ్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఒక 1 monthలోనే వాళ్ళకి ఆయిల్ కంట్రోల్ అవుతుంది ఫేస్ పైన. అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాము. ప్రజెంట్ ఈ బేసిక్ ఫేషియల్ అనేది అట్లీస్ట్ మీరు మినిమం టైం ఉన్నప్పుడు కొంచెం కేర్ తీసుకొని మీ ఫేస్కి చేసుకోండి. అంతా క్లీన్ చేసుకోండి, క్లియర్ స్కిన్ కనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. ఏదైనా ఇమీడియట్ ఫంక్షన్ ఉంది అంటే మీకు మంచి బ్రైడల్ గ్లో కోసం ఈ ఫేషియల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ గైస్.